హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ పూర్ణాలు, అదేనండి బూరెలు కూడా అంటారు. ఇది మనకి ఎంతో బలమైన ఆహారం అండి. దీనిలో బెల్లం ఉంటుంది, అది ఐరన్ ఇస్తుంది. కొబ్బరి, శనగపప్పు ప్రోటీన్కి సంబంధించినవి. ఇది చాలా బలమైన ఆహారం. వీటిని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలను చూద్దాం. ముందుగా మనం మినపప్పుని నానబెట్టుకుందాం. 1 కప్పు మినపప్పులో 2 కప్పులు బియ్యం వేసుకొని నానబెట్టుకోవాలండి. నేను పొట్టు మినపప్పు తీసుకున్నా కాబట్టి వేరువేరుగా నానబెట్టుకున్నాను. అదే మనం గుండుపప్పు అయితే 2 కలిపి కూడా నానబెట్టుకోవచ్చు. వాటిని 4-5 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న వాటిని మనం గ్రైండర్ కానీ మిక్సీ కానీ వేసుకొని గట్టిగా రుబ్బుకోవాలి. దోసపిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలండి. ఇప్పుడు మనం పూర్ణం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూద్దామండి. దానికోసము పచ్చి శనగపప్పుని 1 కప్పు తీసుకొని 2-3 గంటలు నానబెట్టుకుందాం. అవి నానాక నానబెట్టుకున్న పచ్చిపప్పుని ఇప్పుడు మనం ఒక పొంగు వచ్చే వరకు పొలుకుగా ఉడికించుకుందాం. వీడియోలో చూపించిన విధంగా ఉడకాలండి. ఇప్పుడు దానిలోని వాటర్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. దానిలో ఒక చుక్క కూడా వాటర్ లేకుండా చూసుకోవాలండి. అప్పుడు మనకి పప్పు లూజ్ అవ్వకుండా ఉంటుంది. వడకట్టిన వాటర్ని వేస్ట్ చేసుకోకుండా మనము కూరల్లోనైనా పోసుకోవచ్చండి. లేదా దానిలో కొద్దిగా తాలింపు వేసుకొని చింతపండు రసం వేసుకొని కట్టులాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని దానిలో 5-6 ఇలాచీలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానిలోనే 1 కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టాలి. తర్వాత మన పచ్చిపప్పును కూడా వేసుకొని జస్ట్ పల్స్ ఇవ్వాలండి. మెత్తగా రుబ్బితే బాగోదు. పలుకు పలుకు తగిలితే తినేటప్పుడు పంటి కింద పడి కమ్మగా ఉంటుంది. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక మిక్సీ పట్టిన పిండిని వేసుకొని కొద్దిసేపు వేడి చేసి అది ముద్ద అయ్యే వరకు ఉంచాలి. దానిలో 2 స్పూన్ల పంచదార కూడా వేసుకొని, పంచదార ఎందుకు వేసామంటే రుచి కొద్దిగా ఎక్కువ పెరిగిద్దండి. ఉట్టి బెల్లంతో పాటు 2 టేబుల్ స్పూన్ల పంచదార కూడా యాడ్ చేస్తే అది దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి అలా పిండి దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పిండిని ఆరనివ్వాలి. ఆరనిచ్చాక అది చిన్న చిన్న లడ్డూల్లాగా కట్టుకోవాలి. దానిని మనం పైన పూత కోసము పిండిని రెడీ చేసుకోవాలండి. దోసపిండిలాగా రెడీ చేసుకున్న పిండిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని పిండిని కలుపుకోవాలి. మరి పలచగా కాదండి, దోసపిండి కంటే కూడా చిక్కగా ఉండాలి. బజ్జీ పిండిలాగా ఉండాలి. దానిలో ఇప్పుడు మనం చేసి ఉంచుకున్న శనగపప్పు లడ్డూని తీసుకొని పిండిలో డిప్ చేసి దాన్ని ఆయిల్లో డ్రాప్ చేయాలండి. జాగ్రత్తగా వేయాలి. పిండి లడ్డూని చుట్టూ జాగ్రత్తగా పట్టిందో లేదో చూస్తూ వేయాలి. లేకపోతే దాని లోపల స్టఫింగ్ బయటకు వచ్చి ఆయిల్ మొత్తం ఖరాబ్ అయ్యిద్ది. ఇలా చూపించిన విధంగా వేసుకొని జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి. అవి త్రిప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉంచాలి. కింద అంటుకొని రాకపోతే జాగ్రత్తగా తీయాలి. అవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించినవి తీసి పక్కన పెట్టుకొని మనం సర్వ్ చేసుకోవటమేనండి. ఇవి మనం పూర్ణానికి మనం దానికి హోల్ పెట్టి దానిలో నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటే అండి సూపర్ ఉంటుందండి. టేస్ట్ నేను చెప్పలేను. మీరు రుచి చూసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో. అంతేనండి.
మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.